ఈరోజు మనం ఇక్కడ ఒక ఇండిపెండెంట్ హౌస్ చూడడానికి వచ్చాము. అయితే ఒక బిల్డర్ ఫోన్ చేశారు. బిల్డర్ ఫోన్ చేసి నా దగ్గర ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంది, చాలా తక్కువ ధరకి ఇస్తున్నాను, ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా కస్టమర్ ఉంటే వాళ్ళకు సేల్ చేస్తారా అని అడిగారు. నేను అన్నాను, ఇంటి ముందు ఎంత ఫీట్ రోడ్ ఉంది అన్నాను. 25 ఫీట్స్ రోడ్ అని చెప్పారు. వెరీ గుడ్. రెడీ టు మూవ్ అని అడిగాను. అవును అని చెప్పారు. ఏం కాస్ట్కి ఇస్తున్నారు అని అడిగాను. అడిగితే మీరు అక్కడ లోకల్కి వచ్చి అక్కడ కనుక్కోండి, మీరు అక్కడ గజం ఎంత నడుస్తుంది, అదేవిధంగా ఎస్ఎఫ్టీ లెక్కన మొత్తం కనుక్కున్న తర్వాత మీరు నాకు చెప్పండి, దానికి 5 నుంచి 10 లక్షల వరకు నేను డిఫరెంట్ రేట్ ఇస్తానని చెప్పారు. సరే అని ఒకసారి ఇల్లు చూద్దామని ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మెయిన్ డోర్ చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందంటే టీక్ వుడ్కి చెందిన మెయిన్ డోర్ అనమాట. చాలా మందంగా ఉంది, చూడండి చాలా మందంగా ఉంది. ఓకే, చాలా మందంగా ఉంది, టీక్ వుడ్ ఉంది. చూశాను, మెయిన్ డోర్ బాగానే ఉంది కదా అన్నట్లు ఇప్పుడే ఎంటర్ అయ్యి హాల్ చూస్తున్నాను. ఇక్కడ హాల్ చూస్తే నాకు ఎట్లా కనిపిస్తుందంటే అసలు ఎంత అద్భుతంగా, ఇంత మంచి ఫినిషింగ్ తోటి చాలా బాగుంది. సరే, హాల్ కంప్లీట్ చేసుకుని ఒకసారి బెడ్రూమ్ చూద్దాం అనేసి వచ్చాను. ఈ బెడ్రూమ్ చూస్తే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఫాల్ సీలింగ్ కూడా చూశాను. దీంట్లో కంప్లీట్గా లైటింగ్ హీటింగ్ వగైరా చేశారు. అటాచ్ బాత్రూమ్తో ఇచ్చేశారు. ఇది కూడా చూసుకున్నాను. ఈ అటాచ్ బాత్రూంలో మరి వెంటిలేషన్కి ఏదైనా సోర్స్ ఉందా అని చూస్తే వెంటిలేషన్ సోర్స్ కూడా కనిపించింది. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత దీని ఆపోజిట్లో ఉన్న ఏదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందో సెకండ్ బెడ్రూమ్, అది కూడా చూస్తున్నాను. ఇక్కడ చూస్తుంటే ఇది కూడా చాలా విశాలంగా ఉంది. ఓకే, ఇది అటాచ్ బాత్రూమ్తో ఉందా అంటే లేదు, దీంట్లో మనకు అటాచ్ బాత్రూమ్తో లేదు. దీని పక్కన మనకు ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది కంప్లీట్ చేస్తున్నాను ఇప్పుడు చూస్తూ. ఓకే, దీంట్లో కూడా వెంటిలేషన్ కోసం వగర కంప్లీట్గా మంచి టైల్స్తో ఇచ్చేశారు. ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ సైడ్కి వెళ్తాను. ఇది టీవీ యూనిట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్లో మనకు డైనింగ్ ఏరియా ప్లస్ కిచెన్ ఇచ్చారు. ఒక్కసారి ఇది ప్రాపర్టీ టోటల్గా అసలు ఎంత ఎస్ఎఫ్టీ అనేది గమనిస్తే మనకు 1150 ఎస్ఎఫ్టీ వచ్చింది. ఓకే, సరే, ఎన్ని స్క్వేర్ యార్డ్స్? 139 స్క్వేర్ యార్డ్స్. 139 స్క్వేర్ యార్డ్స్కి ఇక్కడ ఎంత నడుస్తుంది అనేది నేను ప్రాక్టికల్గా ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళతో కనుక్కుంటే 35,000 రూపాయలకు గజం నడుస్తుందని చెప్పారు. 35,000 రూపాయలకు గజం అంటే ఆల్మోస్ట్గా ఒక 48 లక్షలు అవుతుంది. సరే, ఎస్ఎఫ్టీ ఆల్మోస్ట్ 1150 ఎస్ఎఫ్టీ అన్నారు కదా, ఒక 1800 చొప్పున వేసిన 20 లక్షలు అంటే టోటల్ ప్రాపర్టీ వాల్యూ కస్టమర్ 69 లక్షలకు కోట్ చేశారు. ఓకే, 69 ల్యాక్స్కి ఈ ఇండిపెండెంట్ ప్రాపర్టీ వస్తుంది. 1150 ఎస్ఎఫ్టీ ఉంది. ఒక కార్పెట్ ఏరియా ఆల్మోస్ట్గా 1050 ఎస్ఎఫ్టీ వస్తుంది. కార్ పార్కింగ్ ఉంది. దాంతోపాటు మనకు ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌస్ ఉంది. దీనికి లోన్ కూడా వస్తుంది. సరే, లోన్ ఎంత వస్తుంది? 80% ఈజీగా వస్తుంది. లొకేషన్ ఏంటి అనేది కనుక్కుంటే అరవింద్ నగర్ కాలనీ కిందకి వస్తుంది మనకు గుర్రంగూడ లొకేషన్.